ఈ రేవంత్ రెడ్డి అన్నకి మరి మోకాళ్ళలో ఉందో కానీ అర్థం కావట్లేదు. రాజు అన్నట్టోడు ఇల్లులు కట్టాలి, కానీ కూల్చడం ఏంది? ఎందుకు కూలుస్తున్నాడు? అసలు వాళ్ళకి తిండి తిన్నిక కూడా కాదు కదా, వాళ్ళు వేసుకున్న బట్టలతో సహా ఇట్లా రోడ్ల మీద దొబ్బేసేంత పాపం ఏం చేసిరు వాళ్ళు? ఏం తప్పు చేసిరని? ఇలా ఓట్లేసి గెలిపించింది ప్రజల్ని నష్టపెట్టమని కాదు, అభివృద్ధి లేని కాడ అభివృద్ధి ఏమని, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు ఇవ్వమని. కానీ ఇట్లాంటివి అసలు బలహీనుల దగ్గరకు పోయి అవన్నీ కూల్చడం వల్ల ఏమైనా లాభం ఉందా? దేనికి కూలుస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఇప్పుడు అన్ని కోట్లు వస్తున్నాయని చెప్తే ఏం చేసుకుంటావు ఆ కోట్లతోటి? నువ్వు వేసుకున్న బట్టను కూడా తీసుకోలేకపోతాం. ఎవరైనా సరే నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు సంపాదించింది ఎవడో తింటాడు. నువ్వు మంది పొట్టలు కొట్టి వాని ఇబ్బంది పెట్టి వీని ఇబ్బంది పెట్టి అన్నీ వేస్తే నువ్వు సంపాదించిన ఇంట్లో పెట్టమని చూద్దాం ఎవరినైనా. అది ఎవరికైనా సరే మనం సంపాదించుకున్న ఇంట్లో కూడా మనం ఒక 2-3 గంటల కంటే ఎక్కువసేపు ఉంచరు. అంత దారుణంగా అన్ని వేల కుటుంబాలను రోడ్ల మీద వేసి ఏం అభివృద్ధి చేసో వాడిని దొరికిందా? గవర్నమెంట్ స్థలం అంటున్నారు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్థలం కాదా? ఇయ్యాలి గవర్నమెంట్ స్థలమా? గవర్నమెంట్ స్థలం అంటే అవి కూల్చి ఇంకో బిల్డింగులు కట్టి ఒప్పుకుంటారు ఎవరైనా? బిల్డింగులు కట్టి ఒప్పుకుంటారు, కానీ కూల్చడం ఏంది? హైదరాబాద్ ఉంటే వాళ్ళని రోడ్ల మీద వేస్తున్నాడు. రూపాయి కష్టపడి వాళ్ళు ఎంతగానో సంపాదించుకుంటే గాంధీ తాత చెప్పిండా రేవంత్ రెడ్డి అన్నకి వచ్చి దేనికి? నిన్నమన్న అదేందో క్రికెట్ అయింది, బాలిది అయిందో పెట్టిండు చూడు. దేనికి అన్ని వేల కోట్లు పెట్టే బదులు హైదరాబాద్ రోడ్లు ఉన్నాయా చక్కగా? పింఛన్లు ఇచ్చిండా ఇప్పటి వరకు? రైతు బంధు ఇస్తలేడు, రైతు బీమా అవడం జస్ట్ ఇస్తుండా? దేనికోసం ఇవన్నీ ఇన్ని వేల కోట్లు పెట్టి ఇప్పుడు గాంధీ తాత కట్టకపోతే ఏమవుతుంది? తోడగోసుకుంటా నేను మెడ కోసుకుంటా అని ఆయన కేసీఆర్ గారు అంబేద్కర్ది పెట్టినందుకు ఈయన నేను ఇది కూడా పెట్టి చూపిస్తా అంటుండు.